Hello friends, good morning. Welcome to Lakshmi's Garden channel friends. చాలా రోజులుగా నేను కొంచెం వీడియోలు చేయడం అవ్వలేదు. సో కానీ ఒక గార్డెన్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ 3-4 డేస్ వర్షాలకి చక్కగా ప్లాంట్స్ అన్నీ రికవర్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ సమ్మర్లో చాలా డల్ అయిపోయాయి, ఎందుకంటే డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి ఇవన్నీ కూడా, అందుకోసం. సో ఈ వీక్లో పడిన వర్షాలకి చూస్తున్నారు కదా ఎంత చక్కగానే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. సో నేను మీకు ఒక అప్డేట్ చూపిస్తాను, అలాగే కొన్ని టిప్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. సో ఇది ఫస్ట్ నేనైతే ఈ ఫ్లవర్స్ అన్నీ కొంచెం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మీకు అంటే ఈ వీడియోలో నేను ఒక చిన్న టిప్స్ అని అన్నాను కదా ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇది రైనీ సీజన్ కదా, ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, వెదర్ అంతా కూడా కూల్ అయిపోయింది కదా. సో కొన్ని ప్లాంట్స్ అన్నీ మనం కటింగ్స్ నుంచి నెక్స్ట్ సీజన్కి పెరినియల్స్ అంటే ఏవైతే మనకి ఇప్పుడు మనం ప్రాపగేట్ చేసేసుకుని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెంచుకోగలిగి చక్కగా వీటన్నిటిని మనం సేవ్ చేసుకోగలుగుతాము. సో ఆ మెథడ్లో నేను ఇవాళ ఈ మోగ్రా నుంచి కొన్ని కటింగ్స్ తీసుకుని వీటిని రిపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీటిని నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ వేలో వాటర్ కటింగ్ నుంచి వస్తాయా రావా అని నేను చూసాను. నాకైతే పెద్ద రిజల్ట్ ఏం కనిపించలేదు. కాబట్టి ఈ వస్తున్న ఈ రైనీ సీజన్ అంతా కూడా మనం స్టెమ్స్ ద్వారా వీటిని మట్టిలోనే ప్రాపగేట్ చేసుకుంటే ఈజీగా మనకి ప్రాపగేషన్ అవుతుంది అనే ఆలోచనతోటి నేను ఈ స్టెమ్ కటింగ్స్ కూడా ఈజీగా ఎలా ప్రాపగేట్ చేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్. దీని మీద నా పాత వీడియో కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ఇయర్ కూడా నేను నెక్స్ట్ ఇయర్ కోసం నేను ఈ 6 months వీటిని జాగ్రత్తగా ప్రాపగేట్ చేసుకుని పెంచుకునేట్టయితే మళ్ళీ ఎక్కువ లాట్స్ ఆఫ్ మోగ్రాస్ మనం తీసుకోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతెంత ముద్దగా చక్కగా పెద్ద పెద్ద పువ్వులు పూస్తున్నాయో. సో నా దగ్గర ఈ వెరైటీయే చాలా ఒక 3 years నుంచి ఉన్నది ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్ కూడా నేను చాలా పెద్ద పెద్ద ఫ్లవరింగ్ వచ్చిన ప్లాంట్స్ అన్ని చూపించాను మీకు ఇందులో మోగ్రాస్లో వెరైటీస్లో. సో ఇప్పుడు వీటి నుంచి కటింగ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. నా దగ్గర ఈ ప్లాంట్స్ చాలా ఉన్నాయి, ఇవి ఇలా 3 containers ఉన్నాయి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా ఒక వెరైటీ, ఇంకా ఇది కొంచెం కటింగ్ చేయాలి. ఇది ఈ ప్లాంట్ కూడా లాస్ట్ ఇయర్ స్టెమ్ ద్వారా నేను ప్రాపగేట్ చేసింది. ఈ ఇయర్కి నాకు ఇలా ఫ్లవరింగ్ అది వచ్చింది. చాలా ఫ్లవర్స్ అవి తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇవి లాస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా టిప్స్ కట్ చేసి కటింగ్స్ చేసుకుని ఇలా చక్కగా ఫ్రెష్గా వచ్చిన కొన్ని కొత్త కొమ్మల్ని తీసేసుకుని వీటి నుంచి కొత్త ప్లాంట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతోనే నేను ఆ టిప్స్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో చూద్దాం రండి ఎలా మనం స్టెమ్ కటింగ్ తీసుకోవచ్చు. సో వీటిలోంచి హెల్దీగా ఉన్న స్టెమ్స్ కొన్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో అలాగే నా దగ్గర ఇక్కడ కూడా ఒక ప్లాంట్ నేను ప్రాపగేట్ చేసి ఉన్నాను ఆల్రెడీ. ఇది కూడా లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసింది. సో ఈ ఇయర్ మంచిగా బోల్డన్ని ఫ్లవర్స్ అవి ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇది కూడా చూస్తున్నారు కదా, మొక్క మంచిగా వచ్చింది. సో దీని నుంచి కూడా కొన్ని కటింగ్స్ తీసుకుందాం. అలాగే ఇది బేస్ ప్లాంట్ ఫ్రెండ్స్. దీని నుంచే నేను ఇప్పుడు చూపించిన అన్ని ప్లాంట్స్ కూడా ఒక 5-6 bucketsలో చూపించాను కదా టబ్స్లో, అవన్నీ కూడా దీని నుంచి మెయిన్గా ప్రాపగేట్ చేసినవి. అవన్నీ కూడా దీని నుంచి లాస్ట్ ఇయర్ కటింగ్స్ తీసుకుని నేను ఈ ఇయర్కి ప్లాంట్స్ కింద పెద్ద అంటే ఇండివిజువల్గా రెడీ చేసుకున్నవి అనమాట. సో ఇది బేస్ ప్లాంట్ ఫ్లవర్స్ అవి ఇచ్చిన తర్వాత దీన్ని నేను ఒక 15 days బ్యాక్ కొంచెం కటింగ్స్ అవి చేశాను లైట్గా, అంటే చిన్న ట్రిమ్మింగ్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం బడ్స్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒక దీంట్లో ఉండిపోయింది ఫ్రెండ్స్, అంటే ఒకే బకెట్లో చాలా ఇలా ఇవన్నీ కూడా వచ్చేసాయి. దీన్ని కూడా నేను సపరేట్ చేసి దీని నుంచి వేరేగా వీటిని ఇండివిజువల్గా ఒక కొన్ని బకెట్స్లో టబ్స్లో చేసుకునేటైతే మంచిగా ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మంచిగా పూస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒకటే ఫ్లవర్ చక్కగా వస్తుంది. సో వీటన్నిటిని నేను చూసుకుని మంచిగా కటింగ్స్ తీసుకుంటున్నాను. సో చూపిస్తాను చూడండి. సో ఇందులోంచి మనం కొన్ని ఇంపార్టెంట్ అంటే చక్కగా మంచిగా హెల్దీగా ఉన్న స్టెమ్స్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం హౌ టు సెలెక్ట్ ద స్టెమ్ అన్నది. సో నేను చాలా వరకు ఇలా హెల్దీగా ఉన్న కొత్తగా వచ్చిన ఈ స్టెమ్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి. సో ఇది కూడా ఫ్రెండ్స్, ఇలా కొత్తగా వచ్చిన ఈ స్టెమ్స్ని నేను తీసి ప్రాపగేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి ఈజీగా ప్రాపగేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో దానికోసం కొంచెం ఇలా నాట్స్ ఉన్న దగ్గర ఈజీగా కట్ చేసి తీసుకుందాం.
సో ఇలా కొన్ని స్టెమ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొత్తగా వస్తున్న దగ్గర కొంచెం ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి ముద్ర కొమ్మలు కదా. సో ముద్ర కొమ్మ మనకి ఈజీగా ప్రొపగేట్ అవుతుంది మోగురాలో. అందుకోసం కింద నుంచి ఆ స్టెమ్ ఇలా వచ్చిన దగ్గర నేను కట్ చేసి దీన్ని తీసుకున్నాను అనమాట. సో ఇలా ఈ స్టెమ్స్ సో వీటిని ఇలా జస్ట్ ఉంచుకున్నాను. ఇంకా కొన్ని కటింగ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రైనీ సీజన్లో మనం మ్యాక్సిమం కటింగ్స్ తీసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కూడా పెరుగుతాయి. మనకి నెక్స్ట్ సీజన్కి ఎక్కువ ఫ్లవర్స్ కూడా ఎక్కువ బకెట్స్ రెడీ అవుతాయి కదా ఫ్రెండ్స్. అలాగే ఇందులో ఇది కూడా చూస్తున్నారు కదా, సేమ్ అదే ఫ్లవరు చక్కగా ఇలా వచ్చాయి ఈ స్టెమ్స్. ఇవి కూడా నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, వీటి నుంచి కూడా కటింగ్స్ తీసుకుందాం. అది బాగా పెద్దదైంది, సో ఇది ఇక్కడి నుంచి కట్ చేస్తాను. సో ఇలా చూస్తున్నారు కదా, కొంచెం ముదర స్టెమ్ ఉన్నది, చక్కగా ఇలా వస్తున్నవన్నీ కూడా కట్ చేసాను ఫ్రెండ్స్. చూద్దాం ఎలా వస్తుందో. మంచిగా బుషీ ప్లాంట్ రెడీ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది మొగ్గలు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడి నుంచి కొంచెం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, సో ఇలా మన దగ్గర ఉన్న ప్లాంట్స్లోంచి సోర్సెస్ ఏంటేంటి బాగున్నాయో చూసుకోవడం, నీట్గా చక్కగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా నేను కట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఇలాగా లావుగా వచ్చింది స్టెమ్. దానికి దగ్గరలో ఉన్నదే నేను ఆల్మోస్ట్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది గుడ్ ఫ్రెండ్స్, ఇవన్నీ తీసేసుకున్నాం ఈ కటింగ్స్ అన్నీ. సో చూద్దాం వీటిని ఎలా ప్రాపగేట్ చేద్దాము. అలాగే ఇక్కడ పాటలు కట్ చేసుకున్నాం కదా ఇందాకలా, సో అవి కూడా. సో మొత్తం ఇవన్నీ కూడా కటింగ్స్ మనం నాటుకుంటే మంచిగా బోల్డన్ని ప్లాంట్స్ రెడీ అవుతాయి. బుషీగా చక్కగా మంచిగా గార్డెన్లో మళ్ళీ తోటే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో నాకు చాలా ఇష్టం, ఈ మోగర చాలా బాగా పూస్తుంది. అందుకోసం నేను వీటిని ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత ప్రాపగేట్ చేస్తూనే ఉన్నాను. సో దాని కారణంగానే నా దగ్గర ఆ మాత్రం మొక్కలు కొంచెం స్టాండ్ అయి ఉన్నాయి. సో వీటన్నిటిని చూద్దాం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇలా కిందన మనం చూస్తున్నాం కదా, కట్ చేసిన దగ్గర కింద నుంచి మనం చాలా వరకు లీవ్స్ రిమూవ్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఇలా రిమూవ్ చేసేస్తే మనకి కిందన నుంచి రూట్స్ వస్తాయి కదా. సో అది రూట్ ప్రమోషన్ ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ దానికి. సో నేను అవన్నీ రిమూవ్ చేసి చూపిస్తాను. సో ఇలా ప్రతి స్టెమ్కి ముదరది కొంచెం స్టెమ్ ఒక 1 నుంచి 2 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. సో దాని నుంచి సబ్ బ్రాంచెస్ ఇవి. సో ఇది ఒక్కటే అలా మిగిలిపోయింది ఫ్రెండ్స్. సో చాలా వరకు ముదర స్టెమ్ ఉంటే ఈజీగా మనకి రూట్ వచ్చేస్తుంది. అందుకోసం నేను ఈ రకంగా తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వీటిని నాటినప్పుడు రూట్స్ అనేవి తెచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈజీగా. సో నేను ఎన్ని స్టెమ్స్ వేస్తున్నానో చూస్తున్నారా, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో కనీసం ఇందులో 50% వచ్చినా మనకి 5-6 ప్లాంట్స్ రెడీ అయిపోతాయి. సో వెదర్ బాగుండి కండిషన్స్ చక్కగా ఉన్నట్టయితే ఇవి ఆల్మోస్ట్ అన్నీ సర్వైవ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఒక్కోసారి మిస్ అవుతాం, కానీ చాలా వరకు మనం ఈ రైనీ సీజన్లో అయితే మిస్ అవుతాం అన్న గ్యారంటీ చాలా తక్కువ ఉంటుంది. సో చాలా వరకు మనం ప్లాంట్స్ని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీటిని నేను మట్టిలో వేసేస్తాను. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. చూడండి, సో ఈ స్టెమ్స్ అన్నీ కూడా నాటడం కోసం నేను, అంటే మనకి ఇది రైనీ సీజన్ కదా, స్టెమ్ కటింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి కొన్ని పార్ట్స్ అయితే రెడీ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అలా ఈ బ్యాగ్స్లో కూడా నేను ఆల్రెడీ మట్టి, తర్వాత కొంచెం శాండ్, కొంచెం మెన్యూరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను ఫిల్ చేసి ఉంచేసుకున్నాను. ఈ వర్షానికి చిన్న మొలకల్లాగా వస్తాయి కదా, అంటే ఏవో అంటే తోటకూర అలాంటివన్నీ దీంట్లో పడినవి చిన్నవి వస్తున్నాయి. సో వాటిని ఇగ్నోర్ చేద్దాము, అది పెద్ద విషయం కాదు. సో ఇది నేను ఒక్కసారి ఇలా గుల్లగా మళ్ళీ రెడీ చేసేసుకుని ఈ స్టెమ్స్ అన్నిటిని కటింగ్స్ పెట్టేసుకున్నాను. సో ఇందులో నాకు మామూలు మన గార్డెన్ సాయిల్ ఉంది, తర్వాత కొంచెం శాండ్ కూడా మిక్స్ అయ్యింది ఫ్రెండ్స్. సో నార్మల్గా సింపుల్గా పెట్టేసుకోవచ్చు, దీనికి పెద్ద రూటింగ్ హార్మోన్ అలాంటిది ఏమక్కర్లేదు ఫ్రెండ్స్. సో వర్షమే అన్నిటికీ మంచి సొల్యూషను. సో నేను అదే నమ్ముతాను ఎక్కువ. కాబట్టి మనం ఇలా కట్ చేసుకునే ఈ స్టెమ్స్ అన్నింటినీ కూడా ఇలా సింపుల్గా ఇన్సర్ట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇది కొంచెం పెద్ద కవర్ కాబట్టి పెద్ద పొడుగ్గా ఉన్న కొమ్మలన్నీ కూడా ఇందులో వేయడానికి నేను ఆలోచించాను. సో ఇలా వేసేస్తాను ఫ్రెండ్స్.
సో చూద్దాము ఇవి ఎంత మంచిగా గ్రోత్ వస్తాయో. సో వస్తాయి ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ నేను ప్రొపగేట్ చేసిన ప్లాంట్స్ అన్నీ కూడా నర్సరీ నుంచి ఇలా ఒక స్టెమ్తో ఉన్న ఒక మొక్కని తెచ్చాను. సో అక్కడి నుంచి నేను ఇవన్నీ కూడా ప్రొపగేట్ చేసుకున్నాను. కాబట్టి నాకు ఇది రైట్ టైము. సో ఈ రైట్ టైంలో మనం దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేటైతే చక్కగా మనకి ప్లాంట్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. సో నేను ఇందులో ఒక 4 స్టెమ్స్ వేసాను. పైన ఇంకొంచెం మట్టి వేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకొక దాంట్లో కూడా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా రెడీ అయిందో మన పాట్. సో ఇలా మన ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్తో చక్కగా మంచి గార్డెన్ రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెద్ద కష్టమైతే ఏమి కాదు, కొంచెం మెయింటైన్ చేయాలంతే. సో ఇది కూడా వేసుకుందాం. చూడండి ఇందులో కూడా ఒక 4 స్టెమ్స్ వేస్తాను. సో మనం ఒక 2 ఇంచెస్ దాకా కొంచెం లోపలికి మట్టి ఉండేలాగా పెట్టినట్టయితే ఈజీగా వీటి నుంచి మనం రూటింగ్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. సో దీన్ని నేను మట్టి ఖాళీ ఉన్నది కదా ఈ ప్లేస్, ఇది కూడా కొంచెం ఫిల్ చేస్తాను మట్టితోటి. అప్పుడు పూర్తిగా దానికి కదలకుండా చక్కగా టైట్గా ఉంటుంది కదా, రూటింగ్ వేర్లు అవి కదిలిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా వేసాను. ఇందులో కూడా ఒక 4 స్టెమ్స్ వేసాను ఫ్రెండ్స్. సో మంచిగా బుషీగా ఒక ఫ్లవర్ పాట్ మళ్ళీ ఇది కూడా రెడీ అవుతుంది. సో నా దగ్గర ఇంకా ఈ 3 స్టెమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది చిన్న పాట్ కదా, సో దీంట్లో ఈ పెద్ద కొమ్మ ఒక్కటి ఇండివిజువల్గా వేసేస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. అంటే చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా రూట్స్ వస్తాయి. సో దీన్ని కూడా అలా ఇండివిజువల్గా పెడతాను. పైన కొంచెం మట్టితో ఫిల్ చేస్తాను ఫ్రెండ్స్. మట్టి కొంచెం తక్కువ ఉంది కదా ఇందులో, మళ్ళీ మట్టితో కవర్ చేస్తాను. అలాగే వీటిని కూడా నేను ఇంకో కంటైనర్లో వేస్తాను ఫ్రెండ్స్. సో ఇందులో వేసేసుకుందాం. ఈ మట్టి కూడా ఒక్కసారి అంటే ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నాను కదా, వర్షానికి తడిసి ఉంది. సో దీంట్లో ఇంకొక 2-3 స్టెమ్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా మనకి కావాల్సిన పాట్స్ రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇది కొంచెం మట్టితోటి ఫిల్ చేస్తాను, వాటరింగ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. సో వర్షం వస్తుంది మళ్ళీ, ఈలోగా వీటిని నేను రెడీ చేసేస్తాను. సో ఇలా మనం వీటిని మట్టి కూడా నేను ఫిల్ చేసాను ఫ్రెండ్స్. వీటికి కొంచెం పైనుంచి టాప్ నుంచి కొంచెం శాండ్ లాగా మట్టి శాండ్ కలిసిన మిశ్రమం నా దగ్గర ఉన్నదన్నాను కదా, ఈ పార్ట్స్లోకి ఏదైతే తీసుకున్నానో అదే నేను యాడ్ చేశాను. సో ఇది ఒకటి ఇండివిజువల్గా పెట్టాను కదా. సో ఇది చిన్న పార్ట్ ఫ్రెండ్స్. ఇందులో వేరే స్టెమ్స్ ఏవో హైబిస్కస్ చిన్న చిన్న స్టెమ్స్ ఉంటే వేసాను. సో చూస్తున్నారు కదా. సో ఇలా మన మొగ్రా ఫర్ నెక్స్ట్ సీజన్ మనం రెడీ చేసేసుకోవడానికి ఇది మంచి టైం ఫ్రెండ్స్. సో వర్షాకాలాన్ని అస్సలు వదలద్దు, మిస్ చేయొద్దు. సో మనం వీటిని ఇలా ప్లాంట్స్ రెడీ చేసుకుంటే ఇది ఒక 1 మంత్కి మళ్ళీ చక్కగా ఇలా బుషిగా చిన్న ప్లాంట్స్ రెడీ అవుతాయి. సో వీటిని నెక్స్ట్ 6 మంత్స్లో మనం పెద్ద ప్లాంట్ ఏంది చేసుకోవడానికి మన మెజర్స్ మనం తీసుకునేట్టయితే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ సీజన్కి మోగ్రాస్కి మంచి బేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. సో ఆ సీజన్ వచ్చే ముందు మనం చేసే ఫిబ్రవరిలో చేసే అంటే రెమెడీస్ వేరేగా ఉంటాయి. వాటి తాలూకా గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, అలాగే వాటి నుంచి మంచి ఫ్లవరింగ్ తీసుకోవడానికి. సో కానీ కొమ్మలు నాటుకోవడానికి చాలా ఇంపార్టెంట్ టైం అయితే ఇదే ఫ్రెండ్స్. సో ఇది నా ఐడియా. సో మీ అందరికీ కూడా తెలుసు కదా, గార్డెనింగ్ మీద అవగాహన ఉన్న ఎవరికైనా సరే ఆ పాయింట్ తెలుస్తుంది. సో ఆ ఉద్దేశంతో నేను మీకు ఈ కటింగ్స్ని నేను వేసుకుంటున్నాను. సో మీకు వీడియో రూపంలో మీకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సీజన్కి మోగ్రాస్ రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, కొత్త ప్లాంట్స్. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్నట్టయితే, ఇంట్లో ప్లాంట్స్ ఉన్నట్టయితే సో ఈ టైంని యూస్ చేసుకోండి. చక్కగా వీటి నుంచి కొత్త ప్లాంట్స్ని ప్రొపగేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.